కీర్తనలు చాలా చక్కగా పాడారు. మొదటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము బోధాల లైమన్ గారు ఈ చర్చిలో సండే స్కూల్ నడిపించేవాడు, సూపరింటెండెంట్. నాకు ఆయనకి కొంచెం చిన్న సంబంధం ఉంది. లైమన్ తాత అనేవాళ్ళు. క్లయోనమ్మని ఈ మధ్యన చనిపోయారు, బైబిల్ స్త్రీగా పనిచేసి. వాళ్ళ తాతగారు క్లోపేట ఫస్ట్ లైన్లో కొడుకుంటాడు, క్లోపేట ఫోర్త్ లైన్లో కూతురు ఉంటుంది ఆయనకి. నేను చాలా చిన్నవాడినప్పుడు ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదువుతున్నాను. రెండో లైన్లో నా ఫ్రెండ్ ఉన్నాడు క్రిస్టఫర్ అని. ఆయన దగ్గర మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండ, లైమన్ తాత ఫస్ట్ లైన్ నుంచి ఫోర్త్ లైన్కి పోతున్నాడు ఎండలో. చెప్పులు లేవు ఆయనకి, పెద్ద వయస్సు. నేను క్లోపేట రెండో లైన్ చూసి తాత కష్టపడుతున్నాడు నడవటానికి. నాకు మా నాయన అప్పుడే కొత్త చెప్పులు కొనిచ్చాడు, కొత్త చెప్పులు. తాత దగ్గర పరిగెత్తుకుంటూ పోయి తాత నా చెప్పులు వేసుకున్నా. తాత చెప్పులు వేసుకున్నాడు, టబ్బుదైపోయి కూడా చేయి కూడా వేసాడు. దడుచుకుంటూ పోతున్నావు. నాకు ఏడుపు వస్తుంది, కాళ్ళు కాలుతున్నాయి. రెండో లైను, మూడో లైను, నాలుగో లైను పోయేలాగే నాకు ఏడుపు వచ్చింది. తాత చెప్పులు నాకు ఇచ్చాడు, మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయినా. ఆ మెమరీస్, ఆ పాట పాడుతుంటే ఎంత ఇష్టమో ఈ పాట నాకు. తాత ఆఖరి చరణము, అన్నదమ్ములైన అక్క సెలెండరైనా కన్న పిత్రాదులైనా నన్ను ఎన్నడైనా ప్రేమింపలేరైనా అన్నా ప్రేమించినావా. ఇంత బంగారు మాటలు. అన్నదమ్ములైనా అక్క సెల్లండ్రైనా కన్నా పిత్రాదులైనా నన్ను ఎన్నాడైనా ప్రేమించలేరైనా అన్నా ప్రేమించినావా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖం పొందితివా. కొంతమంది ట్రై చేస్తారు దుఃఖము అని ద్వేరకం పెట్టుకుని చేయాలని, రాదు. కొన్ని పాటలు రావు, అందం పోద్ది. అందుకని అట్నే పాడండి. దుఃఖం అనేది పాడాలని ట్రై చేస్తున్నారు, కానీ నేను అన్నీ గమనిస్తుంటా. అలా ఉన్నట్టే తాత రాశాడు కదా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకు ఎంతో దుఃఖం పొందితివా. లైమన్ తాత పరలోకంలో చూస్తుంటాడు, ఈ ఆరాధన కూడా చూస్తుంటాడు తాత. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఆ 9వ వచనము, 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, హోసన్నా, జయమంటే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండరు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతంటే ప్రజలందరూ ఈయన ఎవరో అని కలవరపడేది. నాకు చాలా బాధగా ఉంది.
యేసు ప్రభు పుట్టినప్పుడు పొట్ల, ఇంకా అప్పుడు పొట్ల, అప్పుడు బెత్లెహేములో పుట్టి ఉంటాడు. వాళ్ళు వచ్చారు కదా, పుట్టుంటాడు యేసు ప్రభు, పుట్టాడు బెత్లెహేములో. జ్ఞానులు వచ్చారు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ యూదుల రాజు ఎక్కడ పుట్టినాడు? రాజుగా పుట్టినవాడవని నేను, యూదుల రాజుగా పుట్టినవాడు. యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజపు వచ్చితమి. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో యెరూషలేము వారందరూను, యెరూషలేము ప్రజలందరూ కలవరపడ్డారు. అందరూ వచ్చారు. అప్పుడు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండి శాస్త్రులు అందరినీ, శాస్త్రులంతా కూడా 20,000 మంది ఉంటారు దాదాపు, అందరు రావాల్సిందే, రాజుగారు పిలిచాడు కదా. అందరు చాలా అర్థం ఉంది. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశ బేత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని మీకు ఆ ప్రవక్త రాసినాడు. కానీ వెళ్ళి చూడలే వాళ్ళు, హెరోదు రాజు కూడా చూడలే. చాలా విషయాలు ఉన్నది, ఇప్పుడు టైం లేదు మనకి. నా మాట ఏంటంటే, యెరూషలేము వారందరూ కలవరపడింది. 33.5 సంవత్సరాలు నా ప్రభువు భూలోకములో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. నా పాస్టర్లు ఆయన గురించి చెప్పలేదే, స్థలము చూడలేదు. ఆయన దేవుడు, ఆయన మహాదేవుడు యేసు ప్రభు. తీతు భక్తుడు రాస్తాడు, ఆయన మహాదేవుడు. ఆయనలో త్రియేక దేవుడు ఉన్నాడు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు శరీరములో నివసించింది. ఆ మహాదేవుడు 33.5 సంవత్సరాలు జీవిస్తే గుర్తించలేదే, ఆ బోధకులు బోధించలేదు ఆయన గురించి. యెరూషలేము ఇశ్రాయేలు దేశమునకు నడిబొడ్డు, అది నడిబొడ్డు. దేవాలయము, మహాదేవాలయము 46 సంవత్సరాలు నిర్మించినారు. 20,000 మంది యాజకులు. ఆలయం యొక్క కెపాసిటీ 2,10,000 మంది. మహాదేవాలయం, వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ వింతలలో ఒక వింత ఆ దేవాలయం. తెలియదే వాళ్ళకి, సేవకులు చెప్పలేదే, యేసు ప్రభువుని గుర్తించలేదే. మత్తయి 21:10 ఆయన దేవుడు, మహాదేవుడు, రక్షకుడు, మెస్సయ్య. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు అంతయు ఈయన ఎవరో అని కలవరపడినారు. ఎవరైనా they were not aware of the Messiah, though he was with them, lived with them 33.5 years. చంపేశారు ఆయన్ని. రెండో రాకడ కూడా అంతే. ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు, ఎవరు సిద్ధపడరు.
నిన్న చెప్పిన ప్రభు చేతుల్లోకి రమ్మని పిలిచినాడు ఆయన. యెరూషలేము ప్రజలారా, యెరూషలేము ప్రజ 2 సార్లు పిలిచినాడు యేసుదేవుడు. అమ్మలాగా కోడి తన పిల్లలను పిలిచినట్లుగా ఎన్నోసార్లు నేను పిలిచినారు, మీరు నా మాట వినలేదు. నా ఇల్లు మీ ఇల్లు చేసుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాశనం అయిపోయినా, సర్వనాశనం అయిపోయినా. మరి భ్రమపడద్దు, మోసపోవద్దు బిడ్డలారా. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. చాలా మంది మోసపోతున్నారు. మేము చర్చికి పోతున్నాము, ఆరాధించుకున్నాము, పాటలు పాడతాము, చందాలేదు, పర్లో పోరు, అవటానికి లేదు. నీ బ్రతుకు మారాలా. సైతాను మోసం అది. కాగా ఎవరైనా క్రీస్తు నందున ఎడల అతడు నూతన సృష్టి. ఈజ్ ఎ న్యూ క్రియేషన్. గొంగళి పురుగట సీతాకోకచిలుగా మారింది. ప్రకృతిలో క్యాటల్ పిల్లర్ టర్న్ ఇంటూ ఎ బటర్ఫ్లై. హౌ కెన్ దట్ బి పాసిబుల్? హౌ కెన్ దట్ బి పాసిబుల్? It is possible with the Christian also. He will transform our lives. He will change our life. మారుస్తాడు ఆయన. అడగండి, నన్ను మార్చు, నా బ్రతుకు మార్చు, అడగండి ఆయన్ని. ఒకటే అడుగుడి మీకు ఇస్తాను నేను. అడగపోతే నా బ్రతుకు మార్చు ప్రభువా, అడగల. బాధకుంది నాకు, బాధ, బర్డెన్ ఇన్ మై హార్ట్. 36 సంవత్సరాలు చేశాను, బయటకు పంపారు. కొన్ని సంవత్సరాలు మళ్ళీ వచ్చాను, ఎందుకో నాకు తెలియదు. ప్రభు దక్షుడు వీడందరూ నరకపోతే నేను ఏడుస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ముగించలా, ఇంకా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ దిన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండు భాగ్యము దయచే. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం మర్మములు వివరించుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినమున ప్రభు చేతిలో ఒక ఏం చేస్తాడు? జాలరులను రాజులుగా చేశాడు కదా. ఆ శిల్పకారుని చేతులు, ప్రధాన శిల్పి ఆయన, పరమ కుమ్మరి ఆయన, పరమ కుమ్మరి. ఆ కుమ్మరి చేతుల్లోకి అయితే మళ్ళీ మలిచి మార్పు కలిగిస్తాడు. దాన్ని వేసుకుని ఒక పాట రాశాను నేను, సండే స్కూల్లో వేసుకునే పాట. దాన్ని నేను కొంచెం బాగా మార్చాను, కొంచెం కాదు. ఆ కీర్తన మాకు సుగుణమ్మ టీచర్ గారు, సండే స్కూల్ టీచరు, నన్ను యేసు ప్రభువులోకి నడిపించింది ఆమె. మా తమ్ముడిని, మా ముగ్గురు కరుణాకరు ఆశీర్వాదం మమ్మల్ని అందరినీ కూడా ఆ తల్లి వేసాలకు నడిపించింది. పాట రాశాను, ఇక్కడ పాడాం మనం. గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున. పాత తలపులు థాట్స్, పాత తలపులు నాకెంతో రోతాయే, పాత తలపులు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున. పాత చూపులు నాకెంతో రోతాయే, పాత చూపులు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున.
పాత మాటలు నాకెంతో రోతాయి, పాత మాటలు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున పాత క్రియలు నాకెంతో రోతాయి, పాత క్రియలు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున కొత్త ఆకాశం కొత్త భూలోకం, కొత్త కొత్త యెరూషలేము, కొత్త ఆకాశం కొత్త భూలోకం, కొత్త యెరూషలేము నా సొంతమాయనే, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున. మారకపోతే ఎందుకండి? ఇంకా కోపము, ద్వేషము, పగ, కుల భేదాలు, పరలోకంలో కులవేమనరు. యేసయ్య మన తండ్రి అన్నప్పుడు నో క్యాస్ట్ ఫీలింగ్. మనోడు వాళ్ళోడు పాపం, అది పాపము, నరకానికి కూడా పోతారు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని ఎరుగుట నిత్య ఎరుగుకుండుట నిత్య మరణము. చచ్చిపోయావు నువ్వు ఆత్మీయంగా ఇఫ్ యూ క్యాస్ట్ ఫీలింగ్. అన్నదమ్ములు అక్క చెల్లెలు రాకుండా ఒక కుటుంబం, పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు ఎక్కడుందండి క్యాస్ట్? సిగ్గు లేదు మనోళ్ళకి. వాడు వీడు, వాళ్ళెవరు వీళ్ళెవరు? పాపం అండి అది. ఇతను ద్వేషిస్తున్నావు అన్నమాట. ప్రేమించటంలా బైబిల్ చెప్తాను నేను, చూడండి బైబిల్. దట్ ఈస్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. భయంకరమైన పాపం అది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 222వ పేజీ. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మన సహోదరులను ప్రేమించాలా, ప్రాణం పెట్టాలా. ప్రేమించటం అంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడంట. యు హేట్ అదర్ క్యాస్ట్ ఫెలో, యూఆర్ ఏ మర్డరర్. చచ్చి నరహంతకుడు. అలా కట్టిన మారుస్తున్నాండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరు ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 16 ఆయన ప్రభు మన నిమిత్తము ప్రాణం పెట్టును గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. చాలా బలమైన మాట. We ought to lay down our lives for our brothers and sisters. అది ప్రేమ అంటే. అది వాడు వీడు అనుకుంటాడు. నరకాన పోతావు, జాగ్రత్త. You hate others, you are heading towards hell. అలాంటి పెట్టుకోబాకండి. మనందరం ఎవరుమే? పరమ తండ్రి పిల్లల మనము. We're all children of God. రాశాడు ఆఖరులో, పాతలో. ఆయన మన అన్న. యేసయ్య మనందరికీ అన్న. ఆయన కడిగేసుకోడు రక్తంలో. పాపం అది. సహోదరుని ద్వేషించువాడు మరణమందు ఉన్నాడు. భయంకరమంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మర్డరర్. యు ఆర్ ఏ మర్డరర్. యు డు నాట్ లవ్ అదర్ ఫెలో. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని ఎరుగుదురు. ఇంటికి పోయి చదువుకోండి. మళ్ళీ ఒకసారి ఇంటికి పోయి రెఫరెన్స్ చదువుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, పాష గారు కాదు.
చాలామంది అనుకున్నారు నాకు ఏడాది ఇంత శక్తి, ఇంత బలం నాకు లేదు. 78 సంవత్సరాలు, షుగరు, బీపీ, డిస్క్ ప్రొలాక్షన్ ఉంటుంది, వెన్నుపూస పక్కకు వచ్చింది నాకు, మేడ, సెర్వికల్ స్పాండిలైటిస్, 4 సింహాల మధ్య ఉండా నేను. మీ ప్రార్థన వల్ల బతికుండా. భారంతో చెప్తున్నాను నేను. ఆయన చేతుల్లోకి రాకపోతే మరి ఎవరి చేతులు పోతాం మనం? ప్రభు చేతుల్లోకి రాకపోతే ఎక్కడికి వెళ్తాం మరి మనము? సాతాను చేతుల్లోకి వస్తాం. చాలా భయంకరం అది. ఎవరు సాతానుడు? ఈ లోకమునొక అధికారి. సాతాన్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. చెప్పాను కదా ముందు ప్రసంగాల్లో, ఈ అధికారం ఆదాముకి ఇచ్చినాడు, పోగొట్టుకున్నాడు ఆదాము. Adam lost that great privilege of being the prince of the whole universe. పోగొట్టుకున్నాడు, సాతానికి అప్పగించినాడు. చూడండి బైబిల్లో యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము, 94వ పేజీ. ఇప్పుడు కూడా ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. లోకాధికారి సాతానుడు, ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాసినారు. ప్రిన్స్ ఆఫ్ ది రాజువాడు. ఒకసారి రాస్తే సరే, రెండోసారి కూడా చూడండి. 14:30 యోహాను 14:30 ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుతున్నాడు. లోక అధికారి సాతానుడు. మూడోసారి కూడా ఉంది బైబిల్లో. 16వ అధ్యాయము 9 నుంచి 11, 1, 2, 3, 4 లైన్లో ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. 3 times mentioned in the Bible, the prince of this world. Let's prepare the prince of peace. సమాధాన రాజు చేతిలోకి రాకపోతే లోకాధికారి చేతిలో పోవాలి. ఎవరు ఒక చేతులు ఉండాలి. నువ్వు వాడు నేను సర్వనాశనం చేస్తాడు. ఇశ్రాయేల్ పిలిచాడు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయం, Matthew's Gospel chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము. తీశారు అందరూ? 23వ అధ్యాయము చాలా ఉన్నాయి ఇక్కడ. 23:6 మీ విందులలో అగ్రస్థానాలు, సమాజం మంది అగ్రపీఠాలు అవి కావాలి వాళ్ళకి. అగ్రస్థానాలు కావాలా? అట్లా మారుస్తాడు సాతానుడు. వాళ్ళ కోరిక ఎప్పుడు కూడా పెద్ద పెద్ద స్థలాల్లో కూర్చోవాలి, అందరూ కనపడాలా. మార్చేశాడు సాతానుడు. మనం ఎలాగుండాలి? 11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు ఉండాలా, సేవ చేయాలా. మార్టిన్ దొరగారు 2 బెంచీలు పెట్టుకొని పోతాడు బయటికి. మార్టిన్ దొరగారు 2 బెంచీలు 2 చేతులతో, అయ్యా మేము పట్టుకుంటాం. నో, యూ క్యారీ ద అదర్ బెంచ్. అక్కడే తీసుకుతాడు. తగ్గింపు.
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ప్రభు మాటలే, నాయి కాదు. హెచ్చులు అంటాను, హెచ్చులు బడబాకరు అంటారు. హెచ్చులు బడబాకరు, హెచ్చులు కోరి పిందే అంటారు. అనరు? హెచ్చులు కోరు, హెచ్చులు కాదు, హెచ్చులు. హెచ్చుగా చెప్పుకోవటం. హెచ్చులు బడబాకండి, తోసేస్తాడు ప్రభు, నలిగిపోతారు. 13, అయ్యో వేషధారులైన శాస్త్రుల పాస్టర్లతో మాట్లాడుతున్నాడు. వేషధారులుగా మార్చినాడు వాడు, వేషధారులుగా మార్చినాడు సాతాను. గొర్రె చర్మాలు వేసుకున్నాడు. ప్రభు అన్నాడు కదా, ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త. మత్తయి సువార్తలో చాలా విషయాలు ఉన్నాయి. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మ్యాథ్యూస్ గాస్పెల్ 7వ అధ్యాయం 15 చదువుతారు ఎవరన్నా నిలబడి? చదువు, చదువు నానా. అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కాని వారు లోపల వారు తోడేళ్ళు కాదు, క్రూరమైన తోడేళ్ళు. చీల్చి తింటాడు సాకు తోడేళ్ళు. బోధకుల గురించి రాశాడు, అబద్ధ బోధకులు చాలామంది. ఏం సేవ చేయరు వాళ్ళు. ఈరోజు కొప్పోలు పోయినానండి, మిట్ట మధ్యాహ్నం మీటింగ్ చూసుకొని వచ్చిన. ఒక బిడ్డకు పేరు పెట్టి వాక్యం చెప్పొచ్చు. గ్రామాలు పోవాలా, వాళ్ళకి వాక్యం లేదు. ఎక్కడ కూర్చొని చేసేది ఏందండి, ఏడేమి లేదు. చెప్పిన వాళ్ళకి ఏంది చెప్పేది? బాబు ఎరగని వాళ్ళు ఉన్నారు. పౌలు యొక్క భారము, రోమీయులకు రాయబడిన పత్రిక, బైబిల్ బోధ ఎవరికి వంట బట్టటములా. రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 21, 144వ పేజీ, 1, 2, 3, 4, 5, 6 లైను, కింద నుంచి 3వ లైను. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించుదని. మళ్ళీ చదువుతాను రెండోసారి. క్రీస్తు నామము ఎరుగని చోట్ల, క్రీస్తు నామం తెలియచాలి మందికి, వారికి చెప్పాలా? క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని ఆశ కాదు, మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగూ ప్రకటించి తిని నేను. ఏమో మా గాస్పెల్ టీం వాళ్ళు, ఆశీర్వాద మాస్టర్ గారు వాళ్ళు, గెర్షోము వాళ్ళంతా, సైలస్ ఏడి సోది చెప్పేవాళ్ళ దగ్గర పోయి సోది చెప్పేవాళ్ళు విన్నావా? సోదిలా సోది చూడలా? సోది తెలుసుగా నీకు? పాటలాగా పాడతారు, నువ్వు అదే ఉద్ది ఇదే వద్దని సోది చెప్పుకొని ఎప్పుడన్నా సోది చెప్పేవాళ్ళ దగ్గర సేవ చేస్తారంటే వాడు ఆశీర్వాద మాస్టర్ గారు నిలబడండి సార్, మీరు మాస్టర్ గారు మాస్క్ ది ముఖం చూడాలా, చప్పట్లు కొట్టండి, ఆయనకి బాగా కొట్టండి అయ్యా. సోదోళ్ళ దగ్గర పోయి, సోదోళ్ళు కాదు, సోద చెప్పేవాళ్ళు అడబాయి చేస్తున్నాడు. కూర్చో తండ్రి, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నేను నక్కలవాడి దగ్గర చేస్తున్నా, ఇంటికి పోయి కొట్టుకోండి చప్పట్లు. నాకొద్దులే, నక్కలోళ్ళండి మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు. పేరు పెట్టే నేను నక్కల రాణెమ్మ కాలనీ అని, చిన్న మంద కాలనీ. ఏంది చిన్న మంది అడిగారు కార్పొరేషన్లో, మా పాస్టర్ పెట్టాడు అన్నాడు.
నక్కల రాణమ్మ చిన్నమ్మ, ఆ నక్కల రాణమ్మ బిఏ చదువుకుంది, నక్కల లీడర్. నేను అక్కడ సేవ చేస్తున్నా. క్రిస్మస్ వాళ్ళందరికీ కొత్త మార్కెట్ దగ్గర పోయి అందరికీ పొంగలు టిఫిన్ పెట్టించేసాను పిల్లలకి. క్రీస్తు నామం ఎరగని చోట్ల ప్రకటించాలా? చెప్పిన వాళ్ళకే ఎన్నిసార్లు చెప్తామండి? ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? ఒక్క ఆత్మ సంపాదించినారా? ఈ జీవితం వ్యర్థమండి. నో యూస్ అన్నాడు ప్రభు సంకీర్తన 2లో, నన్ను అడుగుము జనములు నీకు స్వచ్ఛంగా ఇస్తాను. మనం అడగము, ఆయన ఇవ్వడు. కాబట్టి టైం అయిపోతుంది. క్రీస్తు నామం ఎరగని చోట్ల మనం ప్రభువుని ప్రకటించాలి. రెక్కల కిందకి వస్తే ఆయన మారుస్తాడు. సాతాను సర్వనాశనం చేస్తాడు. ఏం చేశాడు చూడండి 23వ అధ్యాయంలో. తర్వాత వేషధారులు 16 వచ్చిన 23:16, అయ్యో అంధులైన గుడ్డోళ్ళగా చేసినాడు సాతానుడు, గుడ్డోళ్ళగా చేసినాడు. 27లో అయ్యో వేషధారులైన పాస్టర్ల గురించి అండి ఇది. శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు, డెడ్ బాడీస్, మీరు సమాధులు మీరు. అయ్యో పోలు మీరు అవి వెలుపట శృంగారం కాకపోడుదురు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నారు. సేవకుల గురించి అండి అది. పేజీ 24 పేజీ అయ్యా కొత్త నిబంధన. కల్మషముతో శవాలు అయిపోయినారు పాస్టర్లు. నా మాటలు కాదు, యేసుప్రభు మాటలు. ఆఖరి వాక్యము సేవకుల గురించి అంటున్నాడు. యేసు ప్రభు, నేను కాదు ప్రభు. 33లో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. మళ్ళీ ఐ రిపీట్, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకోండి. సేవకుల గురించి అండి ఇది. దొంగ బోధకుల గురించి. పాము పిల్లలారా, ఏం పిల్లలు? పాము పిల్లలు అంటే విషము. వాళ్ళ దాంట్లో ప్రసంగాలు ఏసయ్య ఉండడు. ఏసయ్య ప్రసంగంలో లేకపోతే విషం అది, ఆ ప్రసంగం పాయిజన్. ప్రభు వస్తున్నాడు, సిద్ధపడాలా, ఆయన రెక్కల్లోకి రావాలా. రెక్కలు లేకుండా సాతానుడు సర్పాలుగా చేస్తాడు. విష జంతువులు అయిపోతారు. తెలియదు మనకి. యెరూషలేమ కోడి తన పిల్లలను రెక్కల కిందకి పిలిచినట్టు ఎన్నోసార్లు పిలిచినారు, మీరు వినలేదు. ఆఖరిసారి పిలుస్తున్నాడు, రెక్కల్లోకి రండి. రేపు ఉంటామో తెలియదు. ప్రభు అన్న నేడే రక్షణ దినం, రేపు కాదు. టుడే ద డే ఆఫ్ సాల్వేషన్, నాట్ టుమారో. అందరు లేచి నిలబడదాం. తీర్మానం చేసుకోండి, రెక్కల్లోకి వస్తాను ప్రభు అని చెప్పండి. నాకు చెప్పని అవసరంలే. జస్ట్ టెల్ యువర్ ఫాదర్ గాడ్, జీసస్, నీ రెక్కల్లోకి వస్తాను ప్రభు, నన్ను మార్చు ప్రభువా, నీ స్వరూపంలోకి మార్చు ప్రభువా, నీ బిడ్డగా మార్చు ప్రభువా అని ఆయన కాళ్ళ మీద పడి అడుగు. లేకపోతే సర్ప పిల్లవైపోతావు, నువ్వు నరక శిక్ష పొందుతావు. కళ్ళు మూసుకోండి, తలంచండి. ప్రేమగల మా తండ్రి, మా మాటలు వట్టి మాటలు, ప్రాణము లేని మాట, మీ మాటలు నిత్య జీవ మాటలు. రెక్కల్లోకి రావాలి. రాకపోతే సాతానుడు తన రెక్కల్లోకి తీసుకొని సర్ప సంతానంగా, సర్పాలుగా మారుస్తాడు. ఆ గతి పట్టకుండా ఈరోజే మిమ్మలను మీ మాటలను అంగీకరించి, అయ్యా నీ ఆజ్ఞ ప్రకారము సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళండి, క్రీస్తు నా మెరగని చోట్ల నా ప్రేమను ప్రకటించండి. నేను వారి కొరకు వచ్చాను, వారి కొరకు శిలువలో రక్తము గార్చినాను. ఆయన చనిపోయినాడు, మరణించినాడు, లేచాడు.
పరలోకం మళ్ళీ వస్తున్నాడు ఆయన, చెప్పాలా? దిస్ ఇస్ ద గాస్పల్. ప్రేమ గల తండ్రి, మీ సువార్త అనేక మంది మీ రెక్కలోకి నడిపించే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచే, రుణస్థులు మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించు, శోధనలకు తెక్కి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవెన్నవు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు సాయంకాలం క్రీస్తు స్వరము విని ఆయన రెక్కల్లోకి వచ్చుటకు తీర్మానించుకున్న బిడ్డలందరికీ తోడై క్రీస్తు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమేన్.